హాయ్ అండి, మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా బాగుంది, చాలా అందంగా ఉంది చూడ్డానికి. సర్లే కానీ ఈరోజు మా ఇంట్లో ఉదయం చాలా బిజీగా టిఫిన్ బాక్స్ కోసం పూరి పాలక్ పప్పు చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఎలా గడిచిందో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ బ్యాళ్ళు అయితే వాష్ చేసి పెట్టేశాను. టమోటాలు కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. నేను రాత్రే పాలకు విడిపించి పక్కన పెట్టుకున్నాను. తగినంత చింతపండు వేస్తున్నాను. తగినంత ఉప్పు, తగినంత పసుపు అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ మెంతి జీలకర్ర వేశాను. ఆయిల్ వేస్తే తొందరగా పప్పు ఉడుకుతుంది. తెల్లగడ్డ కొద్దిగా, ఎర్రగడ్డ కొద్దిగా వేస్తున్నాను టేస్ట్ కోసం. పాలకు సిద్ధం చేసుకొని అంతా నీట్గా కడిగేసుకొని వేసుకుంటున్నాను. లేదంటే మట్టి అంతా ఉంటుంది. కొద్దిగా చూసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. వాటర్ మనకి కావాల్సినంత వాటర్ వేస్తున్నాను. ఇంకా పొయ్యి మీద పెట్టేసి విజిల్ పెట్టేశాను. ఆలోపు నేను అటు సైడు పాలు పెట్టేసి చక్కెర వేస్తున్నాను. పిల్లల కోసం చాకోసు పాలు ఇవ్వడానికి. మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ తినడానికి లేట్ అవుతుంది, అందుకే చాకోస్ ఇస్తున్నాను. ఇక్కడ పిండి కలిపి పూరీకి సిద్ధం చేసి పెడుతున్నాను. ఇందులోకి తగినంత సాల్ట్ వేశాను. నీళ్లు కొద్దిగా వేసి కలుపుతున్నాను. ఇందులోకి నేను ఆయిల్ అయితే వేయలేదు. ఆయిల్ వేస్తే పూరి మెత్తగా సాఫ్ట్గా రాదు, గట్టిగా వస్తాయి. ఆయిల్ లేకుండా మెత్తగా కలిపి పెట్టాలి. కొద్దిసేపు అది మెత్తగా నానాలి. ఆలోపు టీ తాగుదామని టీ తీసుకుంటున్నాను. పప్పు అయితే ఉడికేసింది. ఇక్కడ విజిల్ తీసి పప్పు గిత్తెతో నున్నగా అలా స్మాష్ చేసేసి అందులోకి పప్పు నీళ్ళు వేసేసి పెట్టేశాను. ఇందులో వేయించుకుంటున్నాను పప్పు దినుసులు. అంటే అదే తర్వాత అంటారు కదా, అది ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర, ఆయిల్ వేశాను. ముందే చెప్పలేదు కదా. ఇప్పుడు కరివేపాకు వేశాను. ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత మన పప్పును వేయండి. ఆ తర్వాత నేను ఇందులోకి పిల్లలకి లంచ్ బాక్స్లే కానీ నెయ్యి వేసి ఆ తర్వాత పప్పు వేశాను. పిల్లలకి కొద్దిగా కారం ఉన్న తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పక్కన బాండ్రీ పెట్టేసి కావలసినంత నూనె వేసేసి బాగా వేడెక్కాలి నూనె. ఆలోపు మెత్తగా ఉండల్లాగా పూరీలు చుట్టి పెట్టేసుకొని రౌండ్గా, అంత పల్చాగా లేకుండా అంత మందం లేకుండా పూరీ తిక్కేసుకొని మనం వేగిన నూనెలో వేసేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు పూరీ చూడు హోటల్లో స్టైల్ లాగా మెత్తగా పొంగుతుంది. ఆలోపు పిల్లలకి ఏంది తెల్లగా లేకుండా అలా ఉంది అనుకుంటున్నారా? మాకు రేషన్లో ఇస్తారండి. మంత్లీకి 10 kgs పిండి ఇస్తారు. అదే పిండే నేను యూజ్ చేస్తాను. బాగా సాఫ్ట్గా మెత్తగా చపాతీలైనా పూరి అయినా బాగా మెత్తగా పొంగుతాయి. రోటీస్ కూడా బాగా మెత్తగా పొంగుతాయి. ఈ బాక్స్ కడిగేసి వాటర్ లేకుండా పూరి అయితే చిన్న చిన్న పీసులుగా తీసి అందులో పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు తీసుకొని తినడానికి రాలేదు కాబట్టి అలా పెడుతున్నాను. లేదంటే బట్టలకంతా అలా ఇలా అంతా పూసుకుంటారు. అందుకే చిన్న చిన్న పీసులుగా అయితే తీసుకొని తింటారని నేను ఇందులోనే బిస్కెట్స్ కూడా పెడుతున్నాను. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం, టిఫిన్ బాక్స్ ఐడియాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.